జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో కుక్క డెడ్ బాడీకి పోస్టుమార్టం పూర్తయింది. కుక్క మరణానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. జ్ఞానేశ్వరి కోసం ఎన్డీఆర్ఎఫ్, ర్యాపిడ్ రెస్పాన్స్, రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. కొండ ప్రాంతాల్లో జ్ఞానేశ్వరి కోసం ప్రత్యేక బృందాలు జల్లెడ పడుతున్నాయి. జ్ఞానేశ్వరి జాడ తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. జ్ఞానేశ్వరి వెళ్లిన జ్ఞాపకాలు మాత్రమే మిగులుతున్నాయి. 2 ఏళ్ల చిన్నారి తిరిగొచ్చింది లేదు. గంటలు దాటాయి, రోజులు వేగంగా గడిచిపోతున్నాయి, వారాలు కూడా మారిపోతున్నాయి. అయినా వెతుకులాట తప్ప ఊరటేది అనే రీతిలో చిన్నారి మిస్సింగ్ కొనసాగుతోంది. తన 2 ఏళ్ల చిన్నారి కోసం ఊసులేని పాప జ్ఞాపకాల్లో ఆ తల్లి హృదయం తల్లడిల్లుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే ఆ తుని సమీపంలోని జ్ఞానేశ్వరి అని అమ్మే 2 ఏళ్ల చిన్నారైతే గనక 9 రోజుల క్రితం మిస్ అయిన పరిస్థితి అయితే అందరిలోని కూడా కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. అంటే 9 రోజులైనా కూడా ఈ పాపకి సంబంధించి ఏ విధమైన ఆధారం కూడా దొరకలేదు. అంటే పాప ఏమైందో కూడా ఎవరికి కూడా అంతుపట్టడం లేదు. ఓ పక్క నుంచి ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే ఆ అటవీ ప్రాంతంలో ఎవరైనా క్షుద్ర పూజల కోసం ఆమెను ఏమన్నా తీసుకెళ్లిపోయారా, లేకపోతే ఏదైనా ఆ అడవి ప్రాంతంలో ఉన్న జంతువులు ఏమైనా చేసాయా అనే కోణంలో అయితే కనుక పోలీసులు ఓ పక్క నుంచి అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా ఆ విభేదాలు ఉన్నాయా అనే కోణంలో కూడా అటు తండ్రిని కావచ్చు, తల్లిని కావచ్చు, అందరినీ కూడా ఈ పోలీసులు కూడా నిత్యం వారితో అయితే కనుక ఆ అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆ దిశగా కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే 9 రోజులైనా కూడా ఏ విధమైన ఆచూకీ లభించలేదు. చివరికి ఏదైతే ఈ జ్ఞానేశ్వరితో పాటు వెళ్ళిన కుక్క 4 రోజుల తర్వాత తిరిగి రావడం, మరలా ఇంటికి రావడం, మరలా దానికైతే కనుక GPS పెట్టి దాని ద్వారా ఏదైనా ఆధారం తీసుకోవాలని చెప్పి పోలీసులు అయితే ప్రయత్నం చేశారు. చివరికి 3 రోజుల తర్వాత ఆ కుక్క కూడా మృతి చెందడం పట్ల కూడా అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అంటే కుక్క విచిత్రంగా వ్యవహరిస్తూ అది కూడా చనిపోయింది. దీంతో ఏదైనా కీలక ఆధారం లభిస్తుందని అనుకున్న పోలీసులకి ఆధారం కూడా లభించలేదు. అయితే 9 రోజులైనా కూడా ఈ పాప ఆచూకీ దొరకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటికే జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో మాట్లాడారు. అలాగే అక్కడ ఉన్న స్థానిక అధికారులతో కూడా మాట్లాడి ఈ పాపని ఆచూకీ కనుక్కునే విషయంలో ముమ్మరం చేయండి అని చెప్పడంతో డిప్యూటీ సీఎం చొరవతో అయితే కనుక ఈ దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. పోలీసులు ఇప్పటికే ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా దించి ఆ ప్రాంతంలో ఈ పాప ఆచూకీ కోసం అయితే కనుక అటు అటవీ ప్రాంతంలో కావచ్చు, ఇటు పామాయిల్ తోటలో కావచ్చు, మొత్తం ఆ ప్రాంతాన్ని అంతటి కూడా జల్లెడ పడుతూ అసలు ఆ అమ్మాయి ఆచూకీ కోసం అయితే కనుక తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి. అంటే ఉన్నతాధికారులు కూడా దీని మీద ఇప్పటికే కూడా సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రారంభించారు. ఈ వేగవంతం చేస్తున్నామని చెప్పారు. అలాగే అటవీ శాఖ ప్రత్యేక బృందాలు కూడా రంగంలో తిరిగి విస్తృతంగా గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ఈ పాప ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు అయితే కనుక చాలా ఆవేదన అయితే వ్యక్తం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మా పిల్లల్ని మాకు అప్పగించేలాగా మీరు కృషి చేయండి అని చెప్పేసి తల్లిదండ్రులు కూడా ఈ అధికారులని అలాగే పోలీసులను కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఆ ప్రాంతం అంతా కూడా ఈ సాంకేతిక ఆధారాలతో అయితే కనుక ఈ అమ్మాయిని కనుక్కునే కోణాల్లో అయితే దర్యాప్తు జరుగుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఏ విధమైన ఆధారాలు లభించలేదు. అయితే కుక్క చనిపోవడంతో పలు అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కుక్కకైతే కనుక పోస్ట్ మార్టం అయితే అధికారులు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది లక్ష్మి. రైట్ నవీన్ రాజ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.